ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే, ఇంత అందంగా ఉన్నావేంటయ్యా, నా దిష్టి తగిలేటట్లుంది అని పెట్టా కదండి. నిజమేనండి, అసలు అంత బాగున్నారనుకోండి. వైట్ వస్త్రాలు ఎప్పుడు నేను ఇంతవరకు విగ్రహం తీసుకొచ్చిన కాడ నుండి కట్టలేదు. ఫస్ట్ సారి ఇలా వైట్ వస్త్రాలు కడుతున్నాను. అయితే ఆ అలంకారం అంతా అయిపోయినాక చూడండి, అసలు స్వామి చూడటానికి రెండు కళ్ళు సరిపోనంత అందంగా ఉన్నారండి స్వామి. మీరు కూడా చూడండి. ముందుగా అయితే పంచిని ఈ విధంగా అయితే కడతానండి. పంచి కట్టిన తర్వాత ఆభరణాలు అలంకరించి ఆ తర్వాత మకర తోరణం ఇవన్నీ కూడా పెడతాను. అంటే అలంకారం చేసేటప్పుడు తీయలేదు, కానీ అలంకారం అంతా అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను చూడండి. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇలా పంచి కట్టి ముందు అయితే అట్లు పెడతానండి. ఈ విధంగా రెండు పీల్స్ వచ్చేలాగా కింద చూసినట్లయితే రెడ్వి 4 వచ్చేలాగా పెట్టాను. ఆ పైన ఈ విధంగా అయితే వస్తుందండి. వస్త్రాలంకరణ అయితే ఈ విధంగా చేస్తాను, వస్త్రం ముఖ్యంగా. అలాగే నడుముకి ఈ పైన కండువా అయితే ఏదైస్తామో ఆ అంచైతే కడతాము. ఇక్కడ చూడండి, తలుపు మూసాము. ఇప్పుడు స్వామివారి పూర్తి అలంకారం అయిపోయినాక ఓపెన్ చేస్తాను చూడండి. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. నేను టైటిల్ ఎందుకు పెట్టానో అది మీకు అనిపిస్తుంది, అలానే అనిపిస్తుంది స్వామిని చూడంగానే మీకు. అదిగోండి, చూసారా, ఆ జానుబాహుడు స్వామి ఆ నిలువెత్తు విగ్రహంలాగా నుంచుని మనకు దర్శనాన్ని ఇస్తున్నారు. చూసినట్లయితే అంతకుముందు అలంకారం కంటే ఈ అలంకారం చాలా బాగుందండి. అంటే రెడ్ కలర్ కట్టినప్పుడు ఎలా ఉందో స్వామి, అంతకన్నా రెట్టింపు అందంతో కనపడుతున్నారు. చూసినట్లయితే చక్కగా ఒక 25 సంవత్సరాల కుర్రవాళ్ళలాగా స్వామి అనిపిస్తున్నారు. మీకు కూడా అలా అనిపించారండి చూసినట్లయితే? అసలు ఎంత అందంగా ఉన్నాడండి. ఆ తిరునామాలు కానీ ఆ స్వామి కానీ అసలు మన దిష్టి తగిలేటట్టుంది. స్వామికి దిష్టి ఏంటండి అనుకోవచ్చు. ఆ సాక్షాత్ వైకుంఠనాథుడు అయిన వెంకటేశ్వర స్వామి వారికి దిష్టి అనేది ఉండదు, కానీ మన భావన అది. నాకు చూడంగానే అనిపించింది, అసలు స్వామి ఇంత అందంగా నాచే నువ్వు కట్టించుకున్నావని అనుకున్నాను. అంతేను. పంచి కూడానండి ఒక 2 గంటలు అయితే పట్టిందండి అలంకారానికి. అయితే ఇంకా విశేషం ఏంటంటే, పచ్చన కర్పూర నామానికి ఎప్పుడూ కూడా 2 గంటలు పడుతూ ఉండేది. 2 గంటల అలా పట్టేది. కానీ ఈరోజు అది అలంకారం చేసే రోజు మాత్రం అరగంటలోనే నామం పెట్టానండి. అంత పర్ఫెక్ట్ అనేది కాదు నేను, అంటే నేను అంత బాగా చేస్తానని నేను చెప్పను, కానీ ఆ రోజు ఎందుకో కానీ చాలా బాగా కుదిరిందండి. చాలా బాగా అంటే తొందరగా చేయించుకున్న స్వామి అనుకుంటున్నాను. చూసినట్లయితే ఆ దీపాలు కూడా చూడండి, రెడ్గా వెలుగుతూ అదే షైనింగ్గా వచ్చి చాలా బాగున్నారు కదండి స్వామి. ఎలా ఉన్నారు ఏంటనేది కూడా కామెంట్ చేయండి. స్వామివారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని కోరుకుంటున్నాను. అలాగే శుక్రవారం సాయంత్రం అలంకారం చేసే కదండి, ఆదివారం ఉదయం స్వామివారికి పుష్పార్చన ఇవన్నీ కూడా ఉంటాయి కదండి. ఉదయం ఆరాధన ఇదిగోండి ఈ విధంగా జరిగిందండి. ఉదయం కూడా ఆరాధన అనేది జరిగింది. శనివారము విశేషంగా ఇవన్నీ కూడా చేశాము. మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో ద్వారాగా అందిస్తున్నాను. ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసి ఆ స్వామివారిని ఆశీస్సులు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. ఉదయం చూడండి, నిన్నేమో బ్రైట్గా వెలిగినాయి కదండి దీపాలు. వాళ్ళు చూడండి 4 దీపాలు వెలిగించి చక్కగా బంగారపు వర్ణంలో ఉన్న ఆభరణాలన్నీ కూడా అలంకరించుకుని స్వామి మనకు దర్శనాన్ని ఇస్తున్నారు. అటు ఇటు కూడా చూడండి, కొబ్బరికాయ నివేదనగా పెట్టాము. అలాగే పానకము పాలు నివేదనగా పెడతానని చెప్పే కదండి. కాకపోతే ఆ రోజు నైటు నివేదన చేయలేకపోయాను. ఉదయం ప్రాతకాలంలో స్వామివారికి ఆ 2 నివేదనగా అయితే పెడతాం జరిగిందండి. స్వామివారికి పచ్చకర్పూర నామయుక్తంగా వెంకటేశ్వర స్వామి. ఈసారి నామం కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగా వచ్చిందండి. స్వామివారి కూడా బాగా కనపడుతున్నారు అనుకుంటున్నాను నేనైతే. మీకు ఎలా ఉన్నారు ఏంటనేది చెప్పండి. స్వామివారి అలంకరణ అయితే ఇలా అయితే చేశానండి. మీరు కూడా చూసి ఆనందిస్తారని ఈ వీడియో ద్వారాగా మీకు అందిస్తున్నాను. చేయడానికి మాత్రం 3 గంటల సమయం అయితే పట్టిందండి. అట్లా అంటే నిన్న ఆ రోజు ఏమైందంటే కనుక, ఉదయము అభిషేకం అయిపోయినాక 3 కాడ నుండి అలంకారం చేద్దాం అనుకున్నాను, కానీ పడలేదండి. స్వామివారు 6 కాడ నుండి సుమారు 7 గంటల వరకు అలంకారం పట్టింది. 7-8 దాకా, 8:30కి ఏకాంత సేవ చేసి ఆ రోజు కార్యక్రమాలు అయితే ముగించాను. ఉదయం ప్రాతకాలంలో నిత్య నివేదన ఆరాధన ఉంటుంది కదండి, అదైతే చేశాను. ఈ విధంగా స్వామివారిని దర్శనం చేసుకోండి. స్వామివారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలంకారం ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి.
ఇప్పుడు స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలు ఇస్తున్నాను. దర్శనం చేసుకుని ఆ దివ్యమంగళ నీరాజనాన్ని మీరు కూడా కళ్ళకు అద్దుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆ స్వామివారి ఆశీస్సులతో మనం అందరం కూడా దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. విద్యలో ఉన్నవారు ప్రాప్తి రావాలని, అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలు బాగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని రంగాలలో వారి అందరికీ కూడా స్వామి అనుగ్రహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. స్వామివారి అలంకరణ ఎలా ఉంది ఏంటనేది మరొక్కసారి నేను అడుగుతున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. తప్పకుండా మీ కామెంట్ అయితే చూస్తాను. ఇదండి స్వామివారి యొక్క అలంకారం. ఆ రోజు శనివారం ఉదయము యాజిటీగా పూజలు అయితే చేశాము. పూలైతే అలంకరించలేదండి. పూలతో కూడా అలంకరించి ఒకరోజైతే మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అంటే ఆ శనివారం అది కొంచెం వేరే వాళ్ళ పండగలు వచ్చేసరికి పూలన్నీ అయిపోయినాయి అంటండి. లేదంటే పూలు తెచ్చి నేను అలంకరించేవాడిని. ఆ రోజు ఇంకా రేట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే అందుకని నేను పూలతో ఎక్కువ అలంకరించలేదు. ఈ విధంగా సింపుల్గా అయితే అలంకరించాను స్వామివారిని. ఇదిగోండి ఈ విధంగా ఖర్జూరకాయలు, ఆవు పాలు, ఆ తర్వాత పానకాన్ని నివేదనగా పెట్టి స్వామివారిని మేము వేడుకున్నాము. చూసారా, చెయ్యి కానీ అన్నీ కూడా చూస్తుంది. దగ్గరగా చూపిస్తున్న స్వామివారిని చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.